బ్రేకింగ్ న్యూస్ విషయానికి వెళ్ళే ముందు మనం ఒక్కసారి వీకెండ్ అనగానే ఏం చేస్తారో అసలు వీకెండ్ అనగానే చాలామంది వీకెండ్ అనగానే సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఫ్రైడే మామా సిట్టింగ్ వేద్దామా, ఐటీ ఎంప్లాయీస్ అయితే క్లబ్కి వెళ్దామా, ఒక పబ్కి వెళ్దామా, ఈ తరహాలో ప్లానింగ్ నడుస్తుంటుంది. లేకపోతే ఇప్పుడు బోనాల సీజన్ హైదరాబాద్లో, సో తాగుదామా ఏదైనా యాటను గోద్దామా అన్న పరిస్థితి ఉంటుంది కదా. కానీ ఇలాంటి వినోదాన్ని అంటే ఒక ఎంటర్టైన్మెంట్ని వీకెండ్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక ఇద్దరు బ్రదర్స్ తిరుపతి తిరుచానూరులో ఇద్దరు శవమై తేలారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకున్న ఒక చిన్న కారులో మంచిగా సిట్టింగ్ వేసి ఒక 4 బీర్లు ఇద్దరు కలిసి హ్యాపీగా తాగారు. 4 బీర్లు తాగిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా ఇంట్లోకి ఏం వెళ్తానులే, వెదర్ బాగానే ఉంది కదా, ఇక్కడ హ్యాపీగా ఒక స్లీప్ వేసేద్దాం, పొద్దున బయటికి వెళ్ళి వర్క్ చూసుకుందాం అని చెప్పేసి గ్లాసులన్నీ పైకి ఎత్తిచ్చేశారు, ఏసీ ఆన్ చేసుకున్నారు, కారు మీద ఆల్రెడీ ఒక మంచి కవర్ కూడా కప్పుకున్నారు, ఎవరికి తెలియకూడదు మేము తాగుతున్నాం అన్నట్టు. సో దాని తర్వాత వాళ్ళు తాగడం స్టార్ట్ చేశారు, తాగడం అయిపోయింది, ఏసీ కూడా ఆన్ చేసేసుకున్నారు, హ్యాపీగా పడుకున్నారు. కట్ చేస్తే మార్నింగ్ ఇద్దరు శవమై తేలేరు. అసలు విషయానికి వెళ్తే ఏంటంటే ఆ కారు ఏసీ ఏదైతే ఉందో దాంట్లో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తాగిన మత్తులో వాళ్ళకి ఆక్సిజన్ అందక కార్బన్ మోనాక్సైడ్ని వాళ్ళు పీల్చి అంటే ఇంకా వాళ్ళకి శ్వాస ఆడక అక్కడికక్కడే దాంట్లోనే చనిపోయారు. చనిపోయిన విషయం ఎదురుగా ఇంటి ముందే కారు ఉంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళు చాలాసేపు వీళ్ళని కాంటాక్ట్ చేద్దామని ఫోన్స్ చేశారు. వీళ్ళు ఇద్దరు వ్యక్తుల పేరు, ఒకరి పేరు అనిల్, ఇంకొకరి పేరు దిలీప్. వీళ్ళిద్దరూ రిలేటివ్సే. సో విషయంలోకి వెళ్తే ఏంటంటే వీళ్ళిద్దరూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ సప్లై చేసే దాంట్లో పనిచేస్తుంటారు. సో రెగ్యులర్గానే అంటే వారానికి ఒక 2-3 సార్లు ఇలా సిట్టింగ్ వేసి ఇద్దరు కలిసి మందు తాగడం ఇలా అంతా జరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పారు. సో వీళ్ళు తాగిన తర్వాత దాంట్లో వెళ్ళి కూర్చొని ఎవరికి తెలియపరచక, ఫోన్లు అటెండ్ చేయక, ఆక్సిజన్ అనేది అందకపోయేసరికి వీళ్ళు చనిపోయారు.